రైట్. ఇక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం కాదు, దేశ రాజకీయం పిఠాపురం వైపే చూస్తుందా అంటే ప్రస్తుత పరిస్థితులు పిఠాపురం వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే పిఠాపురానికి దాదాపుగా సినీ రాజకీయం ప్రధానంగా చూసుకుంటే సినీ గ్లామర్ అంతా కూడా పిఠాపురానికి చేరుకుని ప్రచారం నిర్వహిస్తుంది. అలా ప్రచారం ఎందుకు నిర్వహిస్తుంది? ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏమంటున్నారు? మనతో పాటు జనసేనకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మనకు అందుబాటులో. మేడం చెప్పండి, ప్రస్తుతం పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది? పిఠాపురం పరిస్థితి అయితే మాత్రం చాలా బాగుందండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు. అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కోరిక మేరకు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాబట్టే నిజంగా ఇంత ప్రపంచనంగా ఇంత అశేషంగా పవన్ కళ్యాణ్ గారికి పట్టం కడుతున్నారండి. ఆయన గెలిచేసినట్టే 1,00,000 మెజారిటీ అన్నది ఏదైతే ఉందో అది ఫెయిల్ అవ్వకుండా మాత్రం మేము మాత్రం రూట్ లెవెల్ నుంచి కూడా అధికార పార్టీ వారు అంటున్నారు, ఇంత పెద్ద మెజారిటీ వచ్చినప్పుడు ఎందుకు ఇంత సినీ గ్లామర్ పిఠాపురానికి తరలి వస్తుంది అనే ఒక ప్రశ్న అనేది అధికార పార్టీ వారు ఇస్తుంది. ఇవాళ సినీ గ్లామర్ అనేది కాదండి. ఇవాళ మీరు చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి హెల్ప్ పొందారో వాళ్ళు చిన్న చిన్న ఆర్టిస్టులు అవ్వచ్చు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు అవ్వచ్చు, అంటే పవన్ కళ్యాణ్ గారి వెంట మేము నడవాలి అంటే విశ్వాసంతో ఉంటారండి కొంతమంది. మన వల్ల ఎవరికైనా హెల్ప్ జరిగితే ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన వెనకాల నడవాలని. అక్కడ సినీ గ్లామర్ ఒకటే కాదండి, వాళ్ళు మెగా కుటుంబానికి సంబంధించినట్టు హీరోలు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. అలాంటప్పుడు అక్కడ యూత్ కోరుకుంటున్నారు ఆ హీరోని ఒకసారి చూడాలనేసి. అది మిగతా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు పోటీ చేసినటువంటి ఏరియాకు కూడా ఎవరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళరు. కానీ వాళ్ళ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావడం వల్ల యూత్ యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. అంటే అనేక మంది అభిమానులు రామ్ చరణ్ గారు వస్తే బాగుండు, ఇవాళ మనకి సాయి ధరమ్ తేజ్ గారు వచ్చారు, మన వైష్ణవ్ తేజ్ గారు వచ్చారు, మన నాగబాబు గారు పద్మావతి గారు వచ్చారు, వాళ్ళ మిస్సెస్ నాగబాబు గారి కుటుంబం అంతా కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల లబ్ధి పొందినటువంటి ఆయన ఆశయాలు పాటించేటువంటి ఆర్టిస్టులు కూడా ఎవరైతే ఉన్నారో ఆయన వెనకాల నడుస్తున్నారు. అది చూసుకొని ఉడికిపోతానంతో వీళ్ళు మాట్లాడే మాటలు పెయిడ్ ఆర్టిస్టులు వంగ గీత విశ్వనాథ్ గారు కూడా మీ గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మా అన్నయ్య ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని ఒక ప్రెస్ మీట్లో కూడా ఆవిడ మాట్లాడారు. మరి ఇది ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇప్పుడు వంగా గీత గారికి నేను స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నానండి. అదే అన్నయ్య గారు మీకు సీట్ ఇచ్చారు కాబట్టి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తమ్ముడే కదా, సొంత తమ్ముడే కదా ఇవాళ పోటీ చేస్తున్నారు. ఇవాళ చిరంజీవి గారు చెప్తారు ఒక అన్నగా, విత్డ్రా చేసుకుంటారా మీరు వంగా గీత గారు? మీరు డ్రాప్ అవుట్ అవుతారా? ఎందుకండి ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి? మెగా ఫ్యామిలీ అందరికీ కావాలి, వాళ్ళ మద్దతు అందరికీ కావాలి, కానీ పోటీ చేసేటువంటి విషయంలో మాత్రం వీళ్ళు ఎక్కడ తగ్గరు. పద్మనాభరెడ్డిని వెనకేసుకుని వస్తారు, పద్మనాభరెడ్డిని పక్కన పెట్టుకుని మాట్లాడతారు. వంగా గీత గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి మాటలు మాట్లాడతారో మేము చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా వంగా గీత గారిని పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన సంస్కారం అది. ఆడబిడ్డల్ని సంస్కారవంతంగా చూడడం కానీ, సంస్కారవంతంగా మాట్లాడడం కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా వంగా గీత గారిని ఒక మాట అనలేదండి. ఆడపడుచుగా ఆహ్వానించారు తప్ప ఎప్పుడు వంగా గీత గారిని ఒక మాట అనలేదు. ముద్రగడ పద్మనాభం గారు చేసిన కామెంట్ పేరు రెడ్డిగా మార్చుకుంటామని ఆయన చేస్తారు. ఈ సమయంలో వాళ్ళ కుమార్తె కూడా జనసేనకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తామంటారు. ఇది ఏ విధంగా మీరు తీసుకుంటారు? అది చూడొచ్చండి. యూత్ అందరూ కూడా ఈ వృద్ధుడిగా ఉన్నటువంటి పద్మనాభం గారికి పసిపిల్ల మనస్తత్వం అంటారు కదండి, ఆ టైపు. అంటే ఒక సైకలాజికల్గా కూడా నిజంగా ఆయన ఒక డిప్రెషన్ మూడ్లో ఉన్నారేమో అనే అర్థమవుతుంది తప్ప నిజంగా పద్మనాభరెడ్డి అంటే ఆయన కాపుల కోసం ఎంతో ఉద్యమం చేసినటువంటి వ్యక్తి నేను రెడ్డిగా మార్చుకుంటాను అనే ఒక మాట మాట్లాడారంటే నిజంగా వీళ్ళు ఎంతలాగా సైకలాజికల్గా మార్చేశారో వైసీపీ వాళ్ళు మనం చూడొచ్చండి. ఆయన బిడ్డ ఈరోజు నిన్న వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నా మా నాన్నగారు అలా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. కానీ ఆవిడకి పూర్తిగా మా సంపూర్ణ మద్దతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆమెను కూడా వంగా గీత గారిని పక్కన పెట్టుకొని సొంత కూతుర్ని కూడా ఎలా మాట్లాడారో పద్మనాభం గారు చూసుకోవచ్చండి. సొంత బిడ్డను ఎవరైనా మాట్లాడతారండి అసలు? రాష్ట్ర రాజకీయాలు అంతా పిఠాపురం వైపు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చిరంజీవి ప్రచారానికి రావాలంటారా? మీరు కోరతారా? అసలు ఆ పరిస్థితి ఉందంటారా, అవసరం లేదంటారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బిడ్డతో సమానం అండి చిరంజీవి గారు. మేమందరూ కూడా తండ్రిగా భావిస్తాం ఎప్పుడు కూడా చిరంజీవి గారు. ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా బిడ్డలు ఎంత ఎత్తుకెదిగినా, ఎంత ముందుకు వెళ్తున్నా, ప్రజల్లో ఎంత ప్రజాదరణ కలిగినప్పటికీ కూడా తండ్రి ఆశీస్సులు కావాలని కోరుకుంటాం కదండి. చిరంజీవి గారు రావాలని కూడా మేము అలాగే కోరుకుంటున్నాము. 2,20,000 చిల్లర ఓట్లు ఉన్న సమయంలో 1,00,000 మెజార్టీ సాధ్యం అంటారా? సాధ్యమేనండి.
ఎందుకంటే రూట్ లెవెల్ నుంచి కూడా మేము చూస్తున్నాము. 1,00,000 మెజారిటీ అన్నది ఏదైతే ఉందో అది తగ్గకుండా చూసుకోవడం కోసమే మేము రూట్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు నేను బంగారం పట్టుబడింది, మొన్న 80 లక్షల రూపాయలు మద్యం పట్టుబడింది. అంటే ఇవి కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకా కొలుగులో దాక్కున్నట్టు వైసీపీ వాళ్ళు పంచడానికి, అంటే ఇక్కడ 1000 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా వైసీపీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ గారి పక్షాన్ని నిలబడినప్పుడు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రజలే పట్టించేసేటువంటి పరిస్థితి వచ్చిందండి పిఠాపురం నియోజకవర్గంలో. రైట్, మొత్తానికి ఇది సుంకర కృష్ణవేణి జిల్లా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నారు. చిరంజీవి ఆశీస్సులు ఎప్పుడు పవన్ కళ్యాణ్కి ఉంటాయని, ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ ఏదైతే టెంపో జనసేన మెయింటైన్ చేస్తుందో ఇప్పటికీ కూడా 1,00,000 మెజార్టీ పైచులకే వస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి పరిస్థితి ఉంది. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.